హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు అయితే మార్నింగ్ అయితే ఇంకా ఫాస్ట్గా వర్క్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంట్లో పనులు అయితే ఈరోజు ఒక స్పెషల్ ఐటెం అయితే చేస్తున్నాను చాలా రోజుల తర్వాత. ఈరోజు స్పెషల్ అంటావా ఏంటి అనుకుంటున్నారు కదా. ఈరోజు అయితే స్పెషల్ అనమాట, చూపిస్తాను. ఇప్పుడు రైస్ అయితే అయిపోయింది, అన్నం అయిపోయింది, కూర కూడా పొయ్యి మీద వేసేసాను. స్పెషల్ ఏంటంటే ఇదిగోండి, ఇవి వచ్చేసి కొన్నేమో చిక్కుళ్ళు, తర్వాత శనగలు. ఇవైతే నైట్ అయితే నానబెట్టాను అనమాట, మంచిగా నానినాయి. ఇప్పుడైతే కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నాను. వీటితోనైతే ఇంకా ఇవి ఉడకబెట్టేసి మంచిగా చూపిస్తాను చూడండి. వీటిని అయితే ఉడకబెట్టేసి మంచిగా తాలింపు అయితే వేస్తా, బాగుంటుంది టేస్ట్. కానీ కరివేపాకు అయితే అయిపోయింది ఫ్రెండ్స్, చూడాలి. ఇక మంచిగా నానినాయి చూస్తారా. ఇంకా కర్రీ అయితే అవుతుంది. అయితే దొండకాయ ఫ్రై కొంచెం ఎక్కువనే అయినాయి దీంట్లో. యాక్చువల్గా పప్పు వేద్దాం అనుకున్నా దీంట్లో, కానీ మా చిన్నోడు వద్దంటున్నాడు, అందుకని ఇట్లా పెట్టేస్తాను. ఇంకా ఇవైతే మంచిగా నాన్నే కదా, వీటిని అయితే కుక్కర్లో వేసి అయితే ఇంకా నేను ఉడకబెడతా. ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడికిన తర్వాత తాలింపు వేసేస్తాను. అయితే మా జస్ట్ అయితే తినాడు, నేను మర్చిపోయి నానబెట్టేసిన. ఎందుకంటే వాడికి కాలుకి దెబ్బ తాకింది కదా, వాడు తిన్నాడు. ఇప్పుడు ఎట్లానో ఏమో అర్థం కావట్లేదు. ఇంకా వాడు కూడా ఇష్టంగా తినేటోడే, కానీ నేను మర్చిపోయి నానబెట్టేసిన. ఇప్పుడు ఏం చేయాలిగా, తప్పదు. అందుకని ఉడకబెట్టేస్తున్నా. లేకపోతే ఇన్ని కూడా పెట్టేదాన్ని కాదు, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ఇట్లా కొంచెం సాల్ట్ వేసి అయితే కొంచెం సాల్ట్ వేస్తాం. కొంచెం అవి మునిగేంత వాటర్ పోసేసి సాల్ట్ వేసేసిన. సాల్ట్ వేసి ఏంటంటే వాటికి మంచిగా పడుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ అండి, ఒక్క విజిల్ వచ్చేంత సరిపడితే కూర అయితే కాలేదు ఇంకా, కానీ ఇక్కడ సెట్ వేసేసిన చిన్న స్టవ్ మీద. టైం అయితే ఈరోజు 7 అవుతుంది, చాలా ఫాస్ట్గా లేచిన. తొందరగా అయిపోయింది, లేకపోతే చాలా లేట్ అయిపోయేది. ఏమో చిన్నోడు అయితే ఇప్పుడు దాకా బాగా చదువుకున్నాడు, లేచి మస్తు చదువుకున్నాడు. పొద్దున్న లేచి అది గుచ్చుకుంటుంది తీ. మొన్న సెల్ఫ్ మళ్ళీ చదివినా కదా ఫ్రెండ్స్, ఇదిగోండి సెల్ఫ్ చదివినా కానీ మళ్ళీ కొన్ని యాడ్ అయినాయి దీంట్లో. ఆ పైన కూడా యాడ్ అయినాయి, టీవీ కాడ. ఇంకా మా జస్ట్ అయితే రాలేదు. చిన్నోడేమో మంచిగా చదువుకున్నాడు ఇప్పుడు దాకా. చదువుకున్నావా? ఇంకా మా ఆయన ఏమో లేవలేదు, నేనే లేచే వరకే టైం అయితే. రాత్రి కూడా వర్షం పడినట్టుంది. చెత్త పడేయాలి, చెత్త 2 రోజులు చెత్త. కింద కూడా ఊడ్చిన, ముగ్గేసేసిన. కింద కూడా అంత ఫస్ట్ కిందకి వెళ్ళి ముగ్గేసి వచ్చిన తర్వాతనే మిగతా పనులు అయితే చేస్తాను నేను. ఫ్రెండ్స్, పిల్లలకైతే లంచ్ బాక్స్లో అయితే రెడీ చేసేసిన. ఇక ఇగో మా జస్సు కాలుకి దెబ్బ అయితే వేసేసిర్రా, ఆడ కాలు దెబ్బ. అక్కడ అదేంటిది అంటారో అది క్లీన్ చేయడానికి అవన్నీ రెడీగా పెట్టుకున్నాడు. పసుపు వేసి వాళ్ళ డాడీ అయితే కట్టాడు, ఎందుకంటే స్కూల్కి వెళ్తున్నారు. షూలు వేసుకొని బయట లోపలికి. లంచ్ బ్యాగులు కూడా రెడీ అయిపోయినాయి. అయితే నేను ఈరోజు అవి ఉడకబెట్టేసి తాలింపు అయితే వేసిన. ఇంకా నేను చిన్నోడు తిన్నాడు, జస్ట్ అయితే తినలేదు. జస్ట్కేమో నైట్ది అన్నం ఉంటే అది తాలింపు వేసి లెమన్ రైస్ లాగా చేసిన. ఇంక ఇప్పుడు ఇదైతే మా చిన్నోడు మేము ముగ్గురం అయితే తింటున్నాం. చిన్నోడైతే తినేసిండు. ఇంక మా ఆయనకు బాక్స్లో పెట్టేసాలి. అయితే కొంచెం లెమన్ కూడా పిండేసిన, అండ్ ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి, బాగుంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దీంట్లో ఏంటంటే చిక్కుళ్ళు, అలాగే చిక్కుడు గింజలు, అలాగే ఏమంటారు శనగలు. ఓకేనా.
టైం అయితే ఇప్పుడు 8:15 అవుతుంది. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి, ఇక సర్దుకోవాలని అయితే. వీళ్ళు వెళ్తే కానీ ముగ్గురు క్లీనింగ్ అయితే మొదలు పెట్టాలి అన్నీ, అప్పుడు కంప్లీట్ అయిపోతుంది నా పని. చిన్న షూలు వేసుకొని అంతా తిరుగుతున్నావు, డస్ట్ అంతా పడుతుంది ఇంట్లో. మస్తు రుద్దుతాండు కానీ పసుపు డబ్బా అక్కడ పెట్టిండు, అన్నీ అక్కడ పెట్టేసి వదిలేసి వచ్చిండు. పొద్దున్న లేచిన కాడికి వెళ్ళి ఇక పిల్లలకి చెప్పాల్సిందే, ఇక ఫోన్ పట్టుకునే ఉంటాడు కదా దాన్ని. డాడీ కాదా? వస్తున్నాడు అన్నయ్య. పిల్లలకైతే స్కూల్కి టైం అయిపోయింది కదా, వాళ్ళైతే వెళ్తున్నారు. నిన్ననైతే నేను స్కూల్కి మంచిగా పొద్దున్న లేచి వంట చేసి పంపించిన. పిల్లలైతే డ్రాయింగ్ కాంపిటీషన్కి వెళ్ళారంట. ఇంకా అక్కడే మధ్యాహ్నం అయితే అన్నమే తినేసి ఇంకా స్కూల్కి వచ్చారంట. నిన్ను పెట్టిన అన్నం అంతా తిరిగి తీసుకొచ్చారు ఇంటికి. అక్కడ బగార్ రైస్, ఇంకా సాంబారు, వెజిటేబుల్ కర్రీస్ అన్నీ చేసారట, బాగున్నాట. నిన్న సడన్గా వెళ్ళారనమాట. వీళ్ళ స్కూల్లో అయితే మా పిల్లలిద్దరే ఎక్కువ మంచిగా డ్రాయింగ్ అనేది వేస్తారు, అందుకనే వీళ్ళని తీసుకెళ్ళారంట. అయిపోయిందా? బాయ్, జాగ్రత్త. అంబ్రెల్లా తీసుకున్నారా? గొడుగు తీసుకున్నారా? పిల్లలైతే వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఇక నేను ఇంట్లో పనులు చేసుకొని నేను కూడా వెళ్ళాలి. మా ఆయన 8:30 8:45కి వెళ్తాడు. అంతేనా? మంచినీళ్ళు అయితే రావాలి. మేము మంచిగా వాటరే తాగుతున్నాము. అంతకుముందు ఫిల్టర్ వాటర్ తాగినాం, కానీ మధ్యలో మళ్ళీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత, ఈ రూమ్కి వచ్చిన తర్వాత మంచిగా వాటర్ తాగుతున్నాము. కానీ ఎందుకో 2 days నుండి వర్షాలు పడి అంత ఎట్లనో వస్తున్నాయి, నల్లగా వస్తున్నాయి అని చెప్పేసి మళ్ళీ ఫిల్టర్ వాటర్ అయితే తెచ్చుకుంటున్నాము. ఇప్పుడైతే మళ్ళీ నీళ్ళు అయిపోయినాయి, నీళ్ళు తేవాలి ఇప్పుడు. పిల్లలకి కొన్ని ఉంటే వాటర్ అయితే నింపేశాను. ఇంకా వాళ్ళు మిగిలిన స్కూల్లో అవి తాగేసిన తర్వాత స్కూల్లో అయితే వాటర్ నింపుకుంటారని చెప్పేసి నీళ్ళు అయిపోయినాయి, నీళ్ళు తెమ్మనాలి. ఇప్పుడు ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. బెడ్షీట్లు అన్నీ అట్లనే ఉన్నాయి, ఇప్పుడు ఫోల్డ్ చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు లేచారో వచ్చేసారు, అవన్నీ ఫోల్డ్ చేసుకొని తుడిచి అప్పుడు నేను కూడా 9:30 10కి అయితే నేను కూడా వెళ్తాను. నాకు వచ్చే టైం ఉందనమాట. ఇంకా లోపు నేను వీడియో ఎడిటింగ్ చేసుకొని అదంతా చేసుకునేసరికి నాకు కూడా 10 అయిపోతుంది ఈజీగా. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ పని చేసేసరికి నాకు టైం అయిపోతుంది. 8:20 అవుతుంది ఇప్పుడు. పిల్లలు ఈరోజు కొంచెం తొందరగా వెళ్తున్నారు. ఈరోజు తొందరగా లేచి పని తొందరగా కంప్లీట్ అయిపోయింది. లేకపోతే ఈ టైంకి అంతా హడావిడిగా ఉండేది వాళ్ళు వెళ్ళేదాకా. ఇక ఆల్మోస్ట్ అన్నం కూర అయిందంటే ఈరోజు టిఫిన్ అయితే ఇక నేను చెప్పాను కదా, అవి కొంతమంది గుగ్గిళ్ళు అంటారు, మేమైతే గుడాలు అంటాము. ఇంకా అవైతే చేస్తాం అనమాట, చిక్కుడు గింజలతోని అండ్ శనగ. అప్పుడు చిక్కుడు గింజలేమో మా వదిన పంపించింది, శనగలేమో నేను కొనుక్కున్నాను అనమాట ఇక్కడ. ఇంకా అవి ఇవి రెండు మిక్స్ చేసి చేశాను. జస్ట్ అయితే తింటా అన్నాడు, కానీ పాపం నేను మర్చిపోయి పెట్టాను. వాడికి నొప్పి ఉంటుంది కదా, నొప్పి వల్ల నేను తినొద్దని చెప్పిన. ఆయన తుమ్మడే తుమ్ముతున్నాడు.